నగరంలోని పెద్ద బజార్ సెంటర్ వద్ద ఉన్న హైదర్ డెంటల్ కేర్లో డాక్టర్ హైదర్ అలీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజానాయకుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 41,32,00,000తో చేపట్టిన 339 అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా 2 నెలల వ్యవధిలో పూర్తి చేసి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత యుద్ధవీరులకు ఆయన అంకితం చేసి సమాజం అభివృద్ధి కొరకు మరియు ప్రజల సంక్షేమం కోసం నిత్యం కృషి చేసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ఆయనకు అంకితం చేస్తూ జూన్ 1 నుంచి జూన్ 15 వరకు పెద్ద బజార్ సెంటర్లోని డాక్టర్ హైదర్ డెంటల్ కేర్ ఆసుపత్రి వద్ద పంటి మరియు చిగుళ్ల సమస్య ఉన్నవారికి ఉచిత చెకప్, ఉచిత ఎక్స్రే, ఉచిత మందులు ఇవ్వబడుతుందని తెలిపారు. పై విలేకరుల సమావేశంలో రవూఫ్, జాలిద్, ఖాలిద్, సుభానీ, కాసిం, అయ్యాజ్, జమీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హైదర్ అలీ. నేను ఎండిఎస్ పెరియోడాంటిస్ట్ డెంటల్ సర్జన్ మాట్లాడుతున్నాను. మేము ఈ డెంటల్ క్లినిక్లో పెద్ద బజార్ సెంటర్లో ఉన్న కోటమిట వైపుకి వెళ్ళే దారిలో ఉండే డెంటల్ క్లినిక్లో మంజు రైస్ పక్కన డాక్టర్ హైదర్స్ డెంటల్ కేర్ అని నా క్లినిక్ ఉంది. మేము ఈ క్లినిక్లో జూన్ 1వ తేదీ నుండి జూన్ 15వ తేదీ వరకు ఉచితంగా పళ్ళ చెకప్, చిగుళ్ళ సమస్యలు, మళ్ళీ ఉచితంగా డెంటల్ ఎక్స్రే మరియు పళ్ళ సమస్యలు ఉన్న వాళ్ళకి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వదలుచుకున్నాము. జూన్ 1 నుంచి జూన్ 15 వరకు ఎవరికైతే ఈ పంటి సమస్యలు ఉన్నాయో, కొన్ని వారాల నుంచి కొన్ని నెలల నుంచి బాధపడతా ఉన్నారో, ఇంకా నిర్లక్ష్యం చేయకుండా కేవలం వాళ్లే కాకుండా ఏదైనా పంటి సమస్య ఉందేమని తెలుసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుకోవడం జరుగుతున్నది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశము, మరొక ముఖ్య కారణం ఒకటి ఉంది. దానికి ఏంటంటే, మన ప్రజానాయకుడైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక వారం రోజుల ముందు 2 నెలల వ్యవధిలో ఆయన చెప్పినట్టుగా ఒక 339 అభివృద్ధి పనులు మొదలు పెట్టడమే కాకుండా 41,32,00,000తో ఆ పనులు కేవలం 2 నెలల వ్యవధిలో పూర్తి చేయడం కూడా జరిగినది. ఇంకొక విషయము, ఆయన ఈ అభివృద్ధి పనులు మన పాక్ ఉగ్రవాదులకి తరిమి కొట్టడానికి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత యుద్ధ వీరులకి ఆయన అంకితం చేయడం జరిగింది. మరి ఆ 339 అభివృద్ధి పనుల్లో రోడ్డు నిర్మాణాలు, వీధి దీపాలు, విద్యుత్ దీపాలు కానివ్వండి, లేకపోతే నీటి సమస్యలు ఉన్న వాళ్ళకి నీటి సరఫరా సమస్యలు, లేకపోతే విద్యుత్ దీపాలు కానివ్వండి, కరెంటు సంబంధం కానివ్వండి, ఈ అభివృద్ధి పనుల్లో ఒకటైన ఈ రోడ్డు అభివృద్ధి పనుల్లో, రోడ్డు నిర్మాణంలో ఒక రోడ్డుకి వీర మరణం పొందిన, ఆపరేషన్ సింధూర్లో వీర మరణం పొందిన ఆంధ్రప్రదేశ్ యువ సైనికుడైన మురళీ నాయక్ గారికి ఆయన అంకితం చేయడము, ఇది ఆయనకి దేశం సైనికుల పట్ల ఉండే ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తుంది. మరొక విషయము, ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. కరోనా కష్టకాలంలో మొత్తము ప్రపంచంలో లక్షలాది మంది మరణం చెందారు. దానికి ఆదుకోవడానికి వచ్చిన 80% మంది యువ డాక్టర్లు, యువ నర్సులు, సిస్టర్లు రావడం జరిగింది. ఈ క్రమంలో నెల్లూరు జీజీహెచ్లో కానివ్వండి, డీసీహెచ్లో కానివ్వండి, దాదాపుగా కోవిడ్ యోధులు 2,200 మందికి పైగా పనిచేయడం జరిగింది. వాళ్ళకి వేతనము అతిగా చాలా ఆలస్యమైన సందర్భంగా ఆయన నాకు 2 రోజులలో ఈ సమస్య పరిష్కారం కాకపోతే నేను ఆమరణ నిరాహార దీక్షకైనా నేను సిద్ధమని ఆయన ప్రకటించడము, ఆయన ప్రకటించిన వెంటనే కొన్ని గంటల వ్యవధిలో దాదాపు 2,200 మంది కోవిడ్లో పనిచేసిన కోవిడ్ యోధులకి న్యాయం జరగడం అనేది మేము ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకున్నాము అందరము. అది ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నాను. మరొక మాట, ఇప్పుడు మనం కోవిడ్ యోధులకి ఆయన అంకితం చేశారు, ఆయన మా కోసం నిలబడ్డారు. అది మేము ఎప్పటికీ మర్చిపోము, మేము ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉంటాము. మరియు ఇలాగా నిత్యము సమాజం అభివృద్ధి కొరకు, సమాజము సంక్షేమం కొరకు పాటుపడి కృషి చేసే మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మా లాంటి యువత, ఈ డాక్టర్లు కానివ్వండి, ఇంజనీర్లు, ఆయా రంగాల్లో సమాజానికి ఏదైతే సమాజానికి చేయగలుగుతారో ఆ కృషి చేసి ఆయనకి స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకొని ఆ దారిలో నడవాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి
పిలవగానే వచ్చిన మీ మీడియా మిత్రులకి, మా పెద్దలు మిత్రులు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటా. చెప్పినట్టు నిజంగా వాస్తవంగా ఆ అల్లదే వల్ల శ్రీధర్ రెడ్డి గారికి మంచి మనకు రూరల్లో దక్కటము, నెల్లూరు సిటీలో కూడా ఆయన దక్కితే బాగుంటుందని మా రాష్ట్ర ముస్లిం సేవగా మేము కోరుతున్నాం. ఎందువల్ల అంటే ప్రతి పనిలో నేను ఉన్నాను. అధికారులకి ఒక నిమిషంలో పని అయిపోవాలంటే నిమిషంలో పని అయ్యే ఘనత ఎవరిదైనా ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు. ఆయన్ని మేము అల్లాతో దువా చేస్తున్నాము. ఆయన ఇంకా ముందుకు కొనసాగాలని, అదేవిధంగా మన డాక్టర్ గారు చెప్పారు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనాలని. అంతా ఆ అల్లా దయతో ఆయనకి అల్లా ఆజ్ఞ ఇచ్చి ముందుకు నడిపించాడు. ఆయనకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్ పదవి ఇవ్వాలని మా రాష్ట్ర ముస్లిం సేవగా మేము కోరుతున్నాము. ఎందువల్ల అంటే ఒక నియోజకవర్గంకి అంత పనులు చేశాడు ఆయన. ఆయన రాష్ట్రానికి మంత్రి అయితే చాలా పనులు జరుగుతాయి. అందుకోసమే మా రాష్ట్ర ముస్లిం సేవా కమిటీ తరఫున మేము శ్రీధర్ రెడ్డి గారికి, మన డాక్టర్ గారికి, ఉన్న మన సోదరులకి అందరికీ సలాం చేస్తున్నాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.